హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. పూర్తిగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి. నా పూజా మందిరం క్లీనింగ్ మొన్న కిచెన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే పూజా రూమ్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ప్రతి నెల నేను ఎలా చేసుకుంటాను ఏంటన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. చూసి ఎలాగుందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా లేదా మా మందిరం అన్నది కూడా చెప్పండి. సో ఇప్పుడైతే ఇంక నేను స్టార్టింగ్లో చూశారు కదా, ఇంక మొత్తం అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు మా పిల్లలు కూడా ఇంటికాడే ఉండడంతో అంటే వాళ్ళకి హాఫ్ డే అనమాట. వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఇంక ఇక్కడైతే చూపించాను కదా, డీమార్ట్లో అవి తీసుకుంటాను. వాటితోనైతే ఫొటోస్ క్లీన్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే వెండి సామాన్లు అయితే పీతాంబర్తో క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ముందు అవి వెండి సామాన్లు తోముకునేటప్పటికే నేను చింతపండు వాటర్లో అయితే ఇక్కడ నానబెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే ఇక్కడ మా అబ్బాయి అయితే తుడుస్తున్నాడు దేవుడి మందిరం అని చెప్పి అయితే మీకు చూపించాను. మా వాడు అంటే చిన్నపిల్లల్ని చూపిస్తుంటే కామెంట్ సెక్షన్ అయితే ఆపేస్తున్నారని చెప్పేసి అయితే ఇంక వాళ్ళని అయితే నేను చూపించలేదు. అయితే నేను తోమేస్తూ ఉంటే హర్ని అయితే క్లాత్ పట్టుకొని తుడిచేస్తుంది అనమాట. తుడిచి బయట ఎండలో అయితే కాసేపు ఉంచుతుంది విగ్రహాలు ఆరుతాయని. నేనైతే తోమేస్తున్నాను అనమాట. బ్రష్ కూడా నేను సపరేట్గా దేవుడికి ప్రతి నెల కూడా ఒకటి కొంటానండి. అది ఎప్పటికప్పుడే దేవుడికి ఫ్రెష్ది కొత్తదే వాడతానన్నమాట. నెలకు ఒకసారే కదా, అయితే అది వాడతాము. ఇంకా ముందు చింతపండు నీళ్ళలో తర్వాత అయితే పీతాంబర్ కూడా కొంచెం పెట్టి తోముతున్నానండి. చాలా షైనింగ్ అది బాగా వస్తుంది. బ్రష్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం మూలన అది ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా క్లియర్గా బాగా తోమొచ్చని చెప్పేసి నేను బ్రష్ అయితే తీసుకుంటాను. సో ఇంకా ఇవి తోముతూ ఉంటే హర్ని తుడిచి ఎండలో పెట్టేస్తుంది అనమాట. ప్రతి నెల కూడా ఈ పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. నాకు ఓన్లీ వన్ డే మొత్తం కూడా ఇది క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది నాకు దేవుడి మందిరం. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈరోజు అయితే త్వరగా అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మా వాడైతే నేను అక్కడ తోముకుంటున్నప్పుడు అయితే వాడు క్లీన్ చేసేసి ఇక్కడైతే ఇవి పెట్టేసి ఉంచుతున్నాడు. ఇవన్నీ వచ్చాక ఇంక నేను సర్దుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత నేనైతే ఇంకా పూజా మందిరంలో అయితే ఒక క్లాత్ కంపల్సరీ వేసుకుంటాను. ఎంత చెక్క మీద పెట్టినా సరే క్లాత్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకుంటేనే మంచిదన్నమాట. అలా డైరెక్ట్గా పెట్టకూడదు. అయితే ఇంక ఇక్కడ రాతి గౌరమ్మకి అది ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నిండుగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ప్రతి నెల నేను ఇలాగైతేనే పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే వినాయకుడిని పెట్టుకుంటున్నాను. విఘ్నాలు లేకుండా స్వామి దయ వల్ల అంతనే బాగా జరగాలని చెప్పేసి ఫస్ట్గా అయితే వినాయకుడిని పెట్టుకుంటాము. అయితే ముందు గణపతిని అదే గౌరమ్మని పెట్టుకొని ఇలా పెట్టుకుంటాను అదనమాట. ఇంకో గౌరమ్మని అయితే ఇక్కడ పెట్టుకొని అక్కడైతే దుర్గమ్మని ఫస్ట్ నుంచి ఇంకా అలాగే అలవాటు అలాగే పెడతాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఇదనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అలాగా ఏటికవే ఇలాగా ఒక పక్క అంతా శివపార్వతులది, ఒక పక్క అంతా వెంకటేశ్వర స్వామిది అలా పెట్టుకుంటాను అనమాట. ఇంకైతే గంధం బొట్లు అవి పెట్టుకుంటున్నాను. అలాగే నేను ఎప్పటికప్పుడు తుడుచుకోవడానికి సపరేట్గా ఒక క్లాత్ నాకు నేను పెట్టుకుంటాను. విగ్రహాలు తుడిచేది అయితే సపరేట్గా ఉంటుంది. నా హ్యాండ్స్ అవి తుడుచుకోవడానికి సపరేట్గా ఉంటుంది. దేనికదే సపరేట్గా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఈశ్వరుని కూడా శివలింగం చిన్నది ఉంది కదా, అది పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం ఇందులో బియ్యం వేసుకొని రాగి కాయిన్ అది వేసుకొని పెట్టుకుంటాను. అలాగే దీని మీద అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా గోమాతనే పెట్టుకుంటాను. వెండిది గోమాత ఉంది, అదే పెట్టుకుంటాను అనమాట. ఇదైతే ఇంకా శివుడు పక్కన ఇలా పెట్టుకుంటాను అనమాట.
ఇది పెట్టాను కానీ ఇది మామూలు మర్చిపోయి పెట్టాను, కానీ ఇదైతే పెట్టను, గోమాతనే పెడతాను ఎప్పుడు కూడా. నా పాత వీడియోస్ కూడా చూడండి, ఎప్పుడు ఇంకా అలాగే పెట్టుకుంటాను. అలాగే ఇది ఇంకా ఇలా అనమాట. ఇలాగ ఇక్కడ వారాహి అమ్మవారిని, పక్క అన్నపూర్ణదేవిని అయితే పెట్టుకున్నాను. ఇలా అన్నపూర్ణదేవిని అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇంక ఇది ధనలక్ష్మి కొంచెం పెద్దది రాగిదనమాట. ఇందులో అయితే నేను కాయిన్స్ ఉంటాయి కదా, 20 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ అలాగా అవి అయితే వేసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి హైట్గా ఉండాలని దాని మీద అయితే నేను పెట్టుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ ఇంకా పసుపు కుంకుమ డబ్బా హర్ని అయితే పక్కన నేను సర్దుకుంటున్నాను కదా, ఇక్కడ హర్ని అయితే పసుపు కుంకుమ అవి అన్నీ తోమేసి తర్వాత మళ్ళీ అవి కలిపామన్నమాట. మళ్ళీ పసుపు కుంకుమ కొత్తవి వేస్తుంది. ఇంకా నేను మందిరం అయితే సర్దుకుంటూ ఉన్నాను అనమాట, తను అది చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కుంకుమ పూజకి అమ్మవారు ఎదుర్కొంటా ఇలా అష్టలక్ష్మిది పీఠకం ఉంది కదా, దాని మీద అయితే ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకుంటాను. అది అలా పెట్టుకున్నాను. ఇలాగా ఇక్కడ ఏమో కనక మహాలక్ష్మి అమ్మవారు అక్షయ పాత్ర మీద అయితే కనక మహాలక్ష్మి అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ గడప ముందు ఆ మందిరంలో అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఈరోజు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న ముగ్గు అన్నా సరే పెట్టుకుంటాను కంపల్సరీ. అలాగే ఇంకా ఇలా పూర్తిగా అయితే మొత్తం ఇలాగైతే సర్దుకున్నానండి. ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా చెప్పండి. మా పూజా మందిరం నచ్చిందా మీకు అని, బాగా పెట్టుకున్నానా లేదా అన్నదైతే చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే లక్ష్మీ కుబేరుని ఇలా పెట్టుకున్నాను, చాలా బాగా అనిపించింది. అలాగే పసుపు కుంకుమ అమ్మవారి ముందు పసుపు కుంకుమ అది పెట్టుకుంటాను ప్రతి నెల కూడా. అవి మళ్ళీ గడపలకి పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలాగా లేదంటే ఇలా గౌరమ్మకి రాయడానికి అది అలాగ మందిరంలోకే వాడతాను అనమాట. నేనైతే అలాగే వాడతాను. అలాగే ఇంకా లక్ష్మీనారాయణ అయితే ఇలాగ గజాలతో ఇలాగ పెట్టుకున్నాను. అలాగే రాముల వారు, ఇక్కడ లక్ష్మీదేవిని గజలక్ష్మి పెట్టాను, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ అక్షయ పాత్ర మీద అయితే పెట్టేశాను. అంటే అక్కడ స్వామివారికి పాదాల దగ్గర పువ్వు పెట్టేదాన్ని కదా, పువ్వు పెట్టడానికి అవ్వట్లేదని మళ్ళీ ఇంకా అక్షయ పాత్ర మీద అయితే పెట్టేశాను. చూసారు కదా, ఇలాగైతే అమ్మవారి దగ్గర అయితే ఇలాగ పెట్టుకుని వేసుకొని ఇలాగ ఒక పక్క కుబేరుని ఒక పక్కన లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇంకా ఈ నెలకి సరిపడగా నేతిలో ఒత్తులు, అంటే ఇప్పుడు మనం ఏకహారతో వెలిగిస్తాం కదా, ఒత్తులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ వక్కలు, పటికి బెల్లం చిప్స్, ఒత్తులు, అక్షింతలు, పచ్చికర్పూరం ఇవన్నీ కూడా ఇవి అన్నీ రెడీ చేసి పెట్టింది కదా, ఇవన్నీ కూడా ఇంకా మందిరం కిందే పెట్టుకుంటాను. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదనమాట, టోటల్గా అయితే ఇలా సర్దుకున్నాను. సరే ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ పూజ నేను ఎలా చేసుకున్నాను అన్నది కూడా లాస్ట్ చిన్నదైతే చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అందుకని లెంత్ ఎక్కువైనా సరే మీకు వీడియో అన్నది ఖచ్చితంగా నచ్చుతుంది, తప్పకుండా చూస్తూ ఉండండి. ఆ పూజా మందిరంలో అయితే ఇంకా విగ్రహాలు అన్నది
బాగా కలకల్లాడుతూ చక్కగా ఉన్నాయి కదా. ఇంకా మందిరం కింద అయితే ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా కావాల్సినవన్నీ అన్నీ కూడా ఇలాగా రాముల వారి శ్రీరామ అది రామకోట రాస్తున్నాం కదా, ఆ బుక్ అన్నీ కూడా ఇంక దీని కిందే అలా ఉంటాయన్నమాట. అలాగే ఒక పక్కన వస్త్రమాల, సరుగుల్లో అవి వస్త్రమాల, బుక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను. ఈ వీడియో అయితే ఇంక ఇక్కడైతే ఈ చిన్న బిట్టు మా అబ్బాయి అయితే తీసాడనమాట. ఇందులో నేను పేపర్ వేస్తాను కానీ అప్పుడు పేపర్స్ అయిపోయినాయి. కొట్టు కూడా మా బయట ఉంటుంది కదా, అది కూడా కట్టేశారు. అందుకని పేపర్ అయితే వేయలేదు. మళ్ళీ నెక్స్ట్ పేపర్ వేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇంకా అలా పెట్టేసాము. ఇంక ఈ పక్కన వచ్చేసి నేను చదువుకునే అష్టోత్తరాలు, 7 శనివారాల వ్రతం, అలాగే లలిత సహస్రనామాలు, కనకదార, ఇంకా సంకటహర చతుర్థి బుక్స్, వినాయక చవితి బుక్స్, ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక ఈ పక్కనే ఉంటాయి అన్నమాట. నాకు అందుబాటులో ఇందులోనే పెట్టేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు అయితే పూజ అయిపోయిన తర్వాత నేను రామకోట అనేది కొంచెం కొంచెంగా రాసుకుంటూ ఉంటాను. నేను ఒకదాన్నే కాదు, పిల్లలు కూడా రాస్తారు, అలాగే మా వారు కూడా రాస్తారు. అందరం కూడా రాసుకుంటాము తోచినంత అని ఇంతని రాసుకుంటాం అనమాట. 108 కానీ ఇంకా ఎక్కువ కానీ రాసుకుంటాం అనమాట. ఇది ఈవినింగ్ అండి. ఇంక మార్నింగ్ పూజ అయితే అవ్వదు ఈ పనితో అయితే. ఇంక ఈవినింగ్ అయితే ఇలాగా గుమ్మంలో ముగ్గు పెట్టుకున్నాను. ఇంక ధనుర్మాసం కదా ఇప్పుడైతే. ఇంకో గుమ్మం దగ్గర కూడా వెలిగించుకున్నాను అనమాట. అలాగే ముందుగా అయితే తులసం దగ్గర, ఆ తర్వాత ఈశాన్యమూల గుమ్మం దగ్గర అన్నిట్లు కూడా వెలిగించుకున్నాను దీపాలు. ఇంకా మందిరంలో కూడా ఇప్పుడు వెలిగించేసుకుంటున్నాను. దీపం వెలిగించాక పసుపు కుంకుమ అనేవి వేసుకొని దీపం జ్యోతిని పరబ్రహ్మ అనుకొని దండం పెట్టుకుంటాం ఖచ్చితంగాని. ఇంక ఈవినింగ్ అయితే నేనే చేసుకున్నాను కాబట్టి నేనే చేసుకున్నాను. ఆయన అయితే ఇంటి దగ్గరే ఉన్నారు కానీ ఆయనకైతే ఫీవర్ అనమాట, ఆయన అయితే పెట్టుకోలేదు. దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకున్నాను అనమాట. ఇంక నేను అన్నీ చదువుకొని గోవిందనామాలు, అష్టోత్తరం అన్నీ చదువుకున్న తర్వాత ఇంకా అదంతా వీడియో తీయలేదండి, ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ వరకు అయితేనే తీసాను. ఇంకా నైవేద్యంగా చలివిడి, వడపప్పు, కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా ఏది కుదిరితే అదైతే కంపల్సరీ నైవేద్యం పెట్టుకుంటాను. ఇదన్నమాట ఈరోజుటి వీడియో. ఎలాగుంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.